ఈరోజు ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలు ఇవన్నీ కూడా ప్రశ్నిస్తే ఈరోజు ఏ విధంగా ప్రశ్నించిన వారి మీద కేసులు బనాయిస్తున్నారు. మీరంతా కూడా చూస్తూ ఉన్నారు. అదేవిధంగా గత 20 రోజులుగా ముఖ్య సంఘటన చెన్నైపాలెం చెరువులో గ్రావలు విపరీతంగా పగగనక రేయనక వందల కొద్దీ టిప్పర్స్ పెట్టి ఎత్తుతూ ఉంటే దాన్ని ఆ ఊరికి సంబంధించిన రైతాంగం ఎత్తొద్దని, దాన్ని ఆపాలని స్వయంగా వాళ్ళంతా కూడా కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తర్వాత కలెక్టర్ గారు వారికి ఒక హామీ ఇచ్చారు, తప్పకుండా దీన్ని నియంత్రిస్తాం, ఆర్డీఓ గారితో మేము మాట్లాడి దాన్ని ఆఫ్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఆ తర్వాత నుంచి యథా రాజా తదా ప్రజ అన్నట్టు ఏ విధంగా వాళ్ళు ఎత్తుతున్నారో ఇంకా దానికంటే గతంలో దానికంటే ఎక్కువ టిప్పర్స్ పోయి వాళ్ళ ఇష్టానుసారం గ్రావలు ఎత్తుతూ ఉంటే తర్వాత వాళ్ళు పోలీసు డిపార్ట్మెంట్కి విన్నవించారు. తర్వాత స్వయంగా వాళ్ళంతా కూడా వచ్చి నాకు కూడా తెలియజేశారనమాట. ఆ తర్వాత నేనే స్వయంగా ఆర్డీఓ ఆఫీస్కి పోవడం జరిగింది. దాని మీద ఆర్డీఓ గారికి ఈ విధంగా అక్రమంగా గ్రావల్ మాఫియా జరుగుతూ ఉంది. ఒక చెన్నైపాలెం చెరువే కాదు, ఒక పక్క కావలి చెరువు, ఒక పక్క మన్నంగిదినే చెరువు, అదేవిధంగా బుడమగుంట చెరువు, చింతలపాలెం, తిప్ప, ఈ ప్రాంతాలు అన్నింటిలో కూడా ఎక్కడ పట్టినా కూడా గ్రావలు విపరీతంగా ఎత్తుతూ ఉన్నారు. కాబట్టి వీటిని నియంత్రించాల్సిన బాధ్యత తప్పకుండా మీ మీద, రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద ఉంది. దాన్ని నియంత్రించండి. అనవసరంగా గొడవలు ఎక్కువయ్యే పరిస్థితి గ్రామాలుగా కనిపిస్తూ ఉందని నేను స్వయంగా పోయి ఆర్డీఓ గారికి చెప్పడం జరిగింది. ఆర్డీఓ గారు మాకేం చెప్పారంటే తప్పకుండా ఎంఆర్ఓని ఇమ్మీడియట్గా పంపిస్తామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మేము అటు మైనింగ్ డిపార్ట్మెంట్కి ఆ రోజు రాత్రిపూట కూడా ఇష్టానుసారం ఎత్తుతూ ఉంటే మైనింగ్ డిపార్ట్మెంట్కి, విజిలెన్స్ డిపార్ట్మెంట్కి, చెరువుకి సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కూడా మేము చెప్పాం. వారు స్వయంగా కొంతమంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు ఏం చెప్పారంటే దీంట్లో పెద్దవారు ఇన్వాల్వ్ ఎవరైనా పెద్దవారు అంటే డైరెక్ట్గా వారు చెప్పడం, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఇన్వాల్వ్ అయినాడు, మేమేం చేసేది అని ఆన్సర్ ఆ పక్క. సో ఇటు అధికారులు వాటిని ఆపాలంటే ఒక పక్క భయపడతా ఉన్నారు, పోలీసు డిపార్ట్మెంటు వారికి సహకరిస్తున్నట్టు అర్థమవుతూ ఉంది. ఒక పక్క ఆర్డీఓ గారు కూడా ఏమి చేయని నిస్సహాయ స్థితిలో ఉన్నారంటే ఈరోజు కలెక్టర్ చెప్పినా కూడా కలెక్టర్ ఆదేశాలను కూడా వారు గడ్డె పూచ తీసేసే పరిస్థితి తప్ప అక్కడ ఎవరు కూడా వాటిని ఆపే పరిస్థితి కనిపించదు. అదే రోజు సాయంకాలం మళ్ళీ నేను ఏ రోజైతే చెప్పేసి వచ్చానో అదే రోజు సాయంకాలం అదే వెహికల్స్ టిప్పర్స్ పోతూ ఉంటే గ్రామ ప్రజలు అడ్డుకుంటే అక్కడ గలబా జరగడం జరిగింది. అక్కడ వారు కొట్టుకోవడం కొంత జరిగినట్టు మాకు సమాచారం. దాంట్లో అటు గ్రావల్ మాఫియా వాళ్ళు ఈ గ్రామస్తులను కొట్టిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా గ్రామస్తులు కూడా తిరగబడి వారిని కొట్టిన పరిస్థితి కూడా చూసాం. కాకపోతే అక్కడ
అనవసరంగా ఈరోజు వాళ్ళ మీద అక్రమ కేసు, అటెంప్ట్ మర్డర్ కేసు ఒక 4 మెంబర్స్ మీద, అది కూడా ఒక టీచర్ మీద అటెంప్ట్ మర్డర్ కేసు, అదేవిధంగా ఒక ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఈరోజు ఒక ముగ్గురిని జైలుకి పంపించున్నారు. ఇంకొకరిని ఆ టీచర్ కోసం ఎదుగుతూ ఉన్నారు. అంటే వీటన్నిటికి కూడా కారణము ఇప్పుడు అర్థమయ్యేది ఏంటంటే అధికార నిర్లక్ష్యం. పోలీసు డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, విజిలెన్స్ కావచ్చు, ఏదో నిర్లక్ష్యం వల్ల ఈరోజు వాళ్ళు అక్రమాలు అన్యాయాలు చేస్తుంటే వాళ్ళకి వీళ్ళు మద్దతు ఇస్తున్నారో లేదా లంచాలకి మరిగి గమ్ముకున్నారో ఏమో కానీ ఈరోజు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆఖరికి మా వాళ్ళ మీదే ఈరోజు అక్రమ కేసు, అటెంప్ట్ మర్డర్ కేసు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించి ఈరోజు ఈ విధంగా అరెస్ట్ చేయించి జైలు పంపించారంటే ఎంత దారుణమో మీకు అర్థమవుతోంది. ఎందుకంటే ఇది అలవాటైపోయింది కావాలో. ఎందుకంటే గతంలో ఈ విధంగా అక్రమంగా మైనింగ్ చేస్తూ ఉన్నా వీటన్నింటినీ కూడా మేము ఖండించి వాటికి సంబంధించిన కొన్ని వీడియోలు అక్కడ కొంతమంది తీసి ఇది చేస్తే దాంట్లో అటు నా మీద అక్రమ కేసు, అటెంప్ట్ మర్డర్ కేసు, ఎస్సీ ఎస్టీ కేసు నా మీద పెట్టడం జరిగింది. నా మీదే కాకుండా కొంతమంది మీడియా సోదరుల మీద పెట్టడం జరిగింది. ఇంకా వాళ్ళు కాకుండా ఇంకా కొంతమంది మా నాయకుల మీద కూడా పెట్టడం జరిగింది. వాళ్ళందరినీ కేసు పెట్టి జైలు పంపడం కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు మళ్ళీ ఇంకొక ఈ విధంగా జరగడం నిజంగా చాలా దారుణం. ఎందుకు చెప్తున్నామంటే ఈ విధంగా అక్రమ కేసు పెట్టడమే కాకుండా ఈరోజు అధికారులు ఎటువంటి యాక్షన్ తీసుకోవాలంటే ప్రజల్లో ఈరోజు వాళ్ళందరికీ ఒక భయాందోళన ఈరోజు గురవుతూ ఉన్నారు. అటు ఎవరికైనా చెప్పాలంటే మరీ మా మీద కేసు ఎక్కడ పెడతారా అని ఒక భయం అనేది గ్రామస్తుల్లో కనిపిస్తోంది. అందుకే ఈరోజు మేము ఆల్రెడీ కొన్ని కంప్లైంట్స్ ఇచ్చినాం అక్కడ స్టేషన్స్లో, ఇక్కడక్కడ ఎస్పీ గారికి ఇక్కడ తెలియజేస్తున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు రాజకీయంగా అటు ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇటు మేము కావచ్చు, వాళ్ళ నాయకులు కావచ్చు, మా నాయకులు కావచ్చు, ఏదైనా మాట్లాడతాం. మేము మాట్లాడితే వాళ్ళు కౌంటర్ ఇస్తారు, వాళ్ళు మాట్లాడితే మేము కౌంటర్ ఇస్తాం, మేము మాట్లాడితే వాళ్ళు కౌంటర్ ఇస్తారు. కానీ మధ్యలో మీడియా ముసుగులో కొంతమంది ఒక 5 మంది ఉన్నారు. ఆ 5 మంది ఎటువంటి వాళ్ళు అంటే దొంగలు. వాళ్ళు ఎక్కడ బ్లాక్మెయిల్ చేయాలా, ఎక్కడ ఎవరైనా భయపెట్టాలా, ఎక్కడ వాళ్ళ మీద లేనిపోని రాతలు రాయాలనేది ఒక టీం వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే అక్కడ నాయకులు అయితే స్పందించరు, ఆఖరికి ఎమ్మెల్యే గారు కూడా స్పందించరు. ఎందుకంటే అక్రమాలు చేసేది వాళ్ళే కాబట్టి. కానీ వీళ్ళు ఏం చేస్తారు, గత ప్రభుత్వంలో అంటారు, ఇంకేదో కార్టూన్స్ కాగేస్తారు. వాళ్ళ ఇష్టానుసారం రాసి కించపరుస్తూ 10 సంవత్సరాలు మేము ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి ఇది ఉంటే మమ్మల్ని కించపరుస్తూ వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు ఇది పెట్టడం, మా మీద రాతగా రాయటం, వీటన్నిటి మీద కూడా డిపార్ట్మెంట్కి అనవసరంగా గర్భాలవుతున్నాయి. అదే మా వాళ్ళు పెడితే వాళ్ళు కేసులు పెడతారు, జైలుకి పంపిస్తారు. ఈ విధంగా అవుతున్నాయి. వారిని కంట్రోల్ చేయండి, కంట్రోల్ చేయకపోతే అనవసరమైన గర్భాలు జరుగుతాయని చెప్పి మేము చెప్పడం జరిగింది. కానీ డిఎస్పీకి కంప్లైంట్ ఇచ్చాను, నేనే స్వయంగా పోయి సిఐకి ఇచ్చాము, ఎస్ఐకి మా నాయకులు అంతా కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఎటువంటి చర్యలు ఇంతవరకు తీసుకోవాలి. అందుకే స్వయంగా ఈరోజు డిఎస్పీ గారికి కూడా ఈరోజు నేనే స్వయంగా మా నాయకులతో వచ్చి వినతి పత్రం ఇచ్చినాం. ఇప్పటికన్నా ఎస్పీ గారికి మేమే స్వయంగా వచ్చి వినతి పత్రం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలా, వాటిని మీరు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీ మీద జిల్లా అధికారిగా మీ మీద ఉంది అని చెప్పడం జరిగింది. ఎస్పీ గారు కూడా స్పందించారు, తప్పకుండా తీసుకుంటామని చెప్పారు. చూస్తాం ఎంత మాత్రం ఎస్పీ గారు తీసుకుంటారో, వారు అరెస్ట్ చేస్తారో లేదా వారి మీద కేసులు కడతారో చూస్తాం. ఏదంటే తదుపరి కార్యక్రమం ఏ విధంగా చేయాలనేది తప్పకుండా ఆలోచిస్తామని కూడా తెలియజేసేదానికి ఈరోజు మేము ఇక్కడ రావడం జరిగింది. తప్పకుండా మేము అనుకోవటం ఎస్పీ గారు వీటిని నియంత్రించి జిల్లాని ప్రశాంతంగా ఉంచేదానికి తప్పకుండా కృషి చేస్తారని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.